నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇరాన్ దేశం మనం చూసుకుంటే కానీ కువైట్ పైన భారీ దాడులు చేస్తూ ఉంది. అలాగే శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు మనం చూసుకుంటే ఇరాన్ భీకర దాడులు చేసిందనమాట. అలాగే నిన్న మనం చూసుకుంటే కానీ నిన్న తెల్లవారుజామున కువైట్ లోని పవర్ ప్లాంట్లు మరియు అలాగే మీనా ఆల్ అహ్మదీ రిఫైనరీని లక్ష్యం చేసుకుని డ్రోన్ల దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మనం చూసుకుంటే కానీ కువైట్ లో అర్ధరాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు పలు డ్రోన్లను పలు క్షిపణులను పేల్చివేశామని చెప్పి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే నిన్నటి విషయానికి వస్తే కానీ కువైట్ పైన తాజాగా ఇరాన్ జరిపిన భారీ క్షిపణి మరియు డ్రోన్ దాడులను కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా అడ్డుకుందని చెప్పేసి రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే 26 డ్రోన్లు, 7 బాలిస్టిక్ క్షిపణులు, 2 క్రూయి క్షిపణులను మేము అడ్డుకున్నామని చెప్పేసి కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తెలిపింది. అలాగే ఇరాన్ తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కువైట్ సైన్యం ఎదుర్కొన్న దాడుల వివరాలను కూడా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మొత్తం 690 డ్రోన్లను అయితే కూల్చివేశాము. అలాగే 319 బాలిస్టిక్ క్షిపణులు, 9 క్రూయి క్షిపణులు ఏవైతే ఉన్నాయో వాటిని విజయవంతంగా కూల్చివేశాము. అందులోని కొన్ని డ్రోన్లు కావచ్చు, లేకపోతే మిసైళ్లు కావచ్చు, కువైట్ ఎయిర్పోర్ట్ కానీ, కువైట్ ఆయిల్ రిఫైనరీ కానీ, కువైట్ లోని డీశాలినేషన్ సెంటర్లను లక్ష్యం చేసుకుని దాడి చేశాయని చెప్పేసి, అంతకు మించి ప్రస్తుతం ఇరాన్ చేస్తూ ఉన్న దాడుల్లో మనం చూసుకుంటే 99% డ్రోన్లు కావచ్చు, క్షిపణులు కావచ్చు, క్రూయిజ్ మిసైళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని గాల్లోనే పేల్చివేసినట్లు కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కువైట్ లో ఎక్కడైనా సరే కానీ మీకు మిసైళ్లు కానీ, డ్రోన్లు కానీ ఏవైనా సరే కానీ కనపడితే కానీ 112 ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి చెప్పండి. ఎందుకంటే గానీ వాటి దగ్గరికి వెళ్లడం ప్రమాదకరమని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో, ఎడారి ప్రాంతాలలో కానీ బయట పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో, మీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ డ్రోన్లు కానీ లేకపోతే అనుమానాస్పద వస్తువులు కనపడితే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి తెలపండి. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.